రేపు సోమవారం, చాలా శక్తివంతమైనటువంటి రోజు. రేపు మీరు బెల్లంతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు మొత్తం కూడా పోయి కోట్లకు అధిపతిగా మారిపోతారు. ఈ బెల్లం పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది. బెల్లం పవిత్రమైనది, శుద్ధి అయినది, అలాగే మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. అటిగా పేదవారిని కూడా కుబేరులను చేయగలిగినటువంటి శక్తి ఈ బెల్లానికి ఉంది. బెల్లం అంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు. బెల్లం మనకు చాలా శుద్ధి అయినది, అంటే దైవానికి నివేదన అయినటువంటి పదార్థం అన్నమాట. అంటే బెల్లంతో చేసేటటువంటి పరిహారం డైరెక్ట్గా మనకు దైవానికి, అంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి అంకితం అవుతుంది. కాబట్టి దానివల్ల మనకు త్వరగా ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సోమవారం రోజున చక్కగా ఈ బెల్లం పరిహారం అనేది చేయాలి. మనకు గ్రహాలు అనుకూలించినప్పుడు చాలా సమస్యలు అనేవి చాలా రకాలుగా ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఈ బెల్లం పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. బెల్లంతో పరిహారం చేయటం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. అంటే బెల్లము గ్రహాలకు అంకితం చేయబడుతుంది. బెల్లంతో చేసేటటువంటి పరిహారం మనకు గ్రహాల్లో ఉన్నటువంటి దోషాలను అన్నిటినీ కూడా తీసేసి మనకు గ్రహాలు అనుకూలంగా మారడానికి, మన జీవితంలో అంతా కూడా పట్టిందల్లా బంగారం అవ్వడానికి, సమస్యలన్నిటినీ తీర్చడానికి, మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను, దరిద్రాలను తీసేయడానికి ఈ బెల్లం పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి రేపు ఉదయం పూట కానీ, సోమవారం సాయంత్రం పూట కానీ, సంధ్యా సమయంలో బెల్లంతో ఇలా చేస్తే ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. సోమవారం బెల్లంతో ఈ పరిహారం చేస్తే మీకు నచ్చినవి కొనేంత డబ్బు వస్తుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. నచ్చిన ఫ్లాట్ కొనే అవకాశాలు వస్తాయి. ఈ రోజులలో సొంత ఇల్లు లేకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కొడుకులు ఉన్నవారికి ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది ఉండాలి. మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే దానివల్ల కలిగే ఆనందం మరియు ధైర్యమే వేరు. భవిష్యత్తులో మనకంటూ ఒక అండ ఉందని, కష్ట నష్టాల సమయంలో మనకంటూ సొంత ఇల్లు ఉంటే తిన్నా లేకున్నా మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండొచ్చునని అనుకుంటూ ఉంటాం. చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఏదో ఒక ఆటంకం ఎదురవటం వల్ల సొంత ఇల్లు కొనుక్కోవటం అనే కళ వెనక్కిపోతూనే ఉంటుంది. ఎంతో కష్టపడి సొంత ఇంటి కళ నెరవేరటం కోసం అలా 4 రూపాయలు దాచిపెట్టుకున్నప్పటికీ ఇళ్ళ రేట్లు పెరిగిపోవటము, మనకు నచ్చిన ఇల్లు అందుబాటు ధరల్లో లేకపోవటం, ఇలా పలు రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇంకొంతమందికి ఇల్లు కొనటం అనేది దాదాపుగా పూర్తయింది అనుకునేటప్పటికీ అమ్మేవాళ్ళు ఇల్లు మేము అమ్మవని చెప్పటము, మనకు పూర్తి డబ్బులు కుదరకపోవటము, ఇలా ఏదో ఒక సమస్య వచ్చి చివరిదాకా వచ్చిన ఏదో ఒక ఆటంకంతో ఆగిపోతుంది. అద్దె ఇళ్లలో జీవనం గడుపుతూ సొంత ఇంటి కోసం ఎదురు చూసే చాలామందికి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వారు రేపు సోమవారం బెల్లంతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి. ఇక వీడియోలోకి వస్తే, సోమవారం రోజున బెల్లంతో మనం ఈ చిన్న పరిహారం అనేది చేయటం వల్ల మీ సుడి తిరిగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని పరిహార శాస్త్రంలో చెప్పటం జరిగింది. బెల్లం దైవానికి అంకితం చేయబడుతూ ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి అమ్మవారికి బెల్లం చాలా ఇష్టం. ఎందుకు అంటే బెల్లంతోనే మనం ఎలాంటి నైవేద్యాలు చేసినా, అంటే పొంగళ్ళు అవ్వచ్చు, ఇట్లా కొన్ని రకాలైనటువంటి స్వీట్లు, ఏదీ లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే మనం పెట్టేసి లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటాము. అమ్మవారికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మనం కోరుకుంది కోరుకున్నట్లుగా జరగడానికి అవకాశం ఉంది. ఈ బెల్లము లక్ష్మీదేవికి ఎందుకు ఇంత ఇష్టం అంటే, ఈ బెల్లం అనేది మనకు చెరుకు నుంచి తయారవుతుంది. చెరుకు అంటే లక్ష్మీదేవి రూపం. చెరుకు నుంచి బెల్లం తయారవుతుంది కాబట్టి ఈ బెల్లం అనేది లక్ష్మీదేవికి నివేదన అనేది చేయబడుతుంది అన్నమాట. మనం ఏదైనా పనులకు వెళ్ళినప్పుడు, అంటే ఏదైనా కొనడానికి కానీ, లేకపోతే ఏదైనా పని మీద కానీ, ఏదైనా ప్రయాణాలు కానీ చేసేటప్పుడు మనకు వెళ్ళేటటువంటి దారిలో చెరుకు తోటలు కానీ, లేకపోతే చెరుకు బండ్లు కానీ ఇలా మనకు కనిపిస్తే చాలా చాలా అదృష్టం అనే చెప్పవచ్చు.
అంటే మనం వెళ్ళే పని విజయవంతంగా పూర్తవుతుందని ఇది ఒక సూచన. పని మీద బయటికి వెళ్ళినప్పుడు చెరుకులు కనిపిస్తే అది శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. చెరుకులు కనుక మనకు ఎదురు వచ్చిన చెరుకులు కనిపించినా ఇక మీ పని అనేది చక్కగా 100% సక్సెస్ అవుతుంది. బెల్లంతో పరిహారం చేస్తే ఆర్థిక పరంగా బాగా అభివృద్ధిలోనికి వస్తారు. డబ్బులు ఎవరికైనా అవసరం, డబ్బు లేకుండా ఉండలేరు. ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే. అయితే కొందరికి ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో రూపాయి కూడా మిగలదు. డబ్బు లేని జీవితాన్ని ఊహించుకోవటం చాలా కష్టం. ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన భాగంగా మారింది. డబ్బు సంపాదన కోసం పగలనక రాత్రనక శ్రమించి దాన్ని పొదుపు చేసుకునేందుకు ఎన్నో కలలు కంటూ ఉంటాము. అయితే కొన్నిసార్లు డబ్బు సంపాదన తర్వాత అది నిలబడదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవు. డబ్బులు వచ్చినా వెంటనే ఎక్కడ ఖర్చు చేస్తామో తెలియకుండా అయిపోతూ ఉంటాయి. ఈ భూప్రపంచంలోని ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటాడు. కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని, ఎలాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి. అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టమును పొందలేడు. దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవటం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు అంతా ఇంతా కావు. ఇంట్లో దరిద్రం తాండవించటము, మానసిక అశాంతి, గొడవలు, అదృష్టం కలిసి రాకపోవటం ఇలాంటివన్నీ కూడా చూసే ఉంటారు. ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి, దిష్టి దోషాలు పోవడానికి, చెడుగాలుల ప్రభావాలు పోవడానికి, గ్రహదోషాలు పోవడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి, పొందడానికి రేపు సోమవారం బెల్లంతో ఈ పరిహారం చేయండి. మీరు తప్పకుండా మీరు కోరుకున్నవి కొనే స్థాయికి ఎదుగుతారు. అంతేకాదు అప్పుల సమస్యలు, లోన్ బాధల నుండి కూడా విముక్తి కలుగుతుంది. మానవుడి జీవితం అప్పులతో, కష్టాలతో, కన్నీళ్లతో, చాలా రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటుంది. ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగినటువంటి వెసులుబాటు లేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇంకా మనం చేసేటటువంటి కష్టానికి మనకు రూపాయి వస్తే ఖర్చులేమో 4 రూపాయలు అవుతూ ఉంటాయి. అంటే ఇంకో 3 రూపాయలు మనం ఎక్కడైనా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అప్పులతోటి, వడ్డీలతోటి కొంతమంది జీవితం ఉంటుంది. అలాంటి వారు వారి కలలను నెరవేర్చుకోవడం కష్టంగా ఉంటుంది. ఇక సంపాదన మొత్తం అప్పులు కానీ, వడ్డీలు కానీ, చక్రవడ్డీలు కానీ ఇలా వడ్డీలు కట్టుకుంటూనే సరిపోతూ ఉంటుంది. ఇక పైన మళ్ళీ అసలు బాకీ అయితే మాత్రం అట్లాగే ఉండిపోతుంది. ఇప్పుడు చాలామంది చూడండి, మాకు ఇల్లు అనుకూలించట్లేదు, మాకు సంపాదన పరంగా కలిసి రావటం లేదు, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటూ పెద్ద పెద్ద గురువుల దగ్గరికి వెళ్ళి వారిని కలుసుకొని ఏమన్నా చేస్తే మా సమస్యలు తీరుతాయా అని అడుగుతూ ఉంటారు. మరి వారు ఊరకనే చెప్తారా? వేలకు వేలు డబ్బులు అడుగుతారు. అలా డబ్బులు ఇచ్చి మరి వారు చెప్పినవన్నీ కూడా చేసుకున్నా కూడా వారికి ప్రతిఫలం అనేది ఉండదు. మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తూ ఉంటామండి. కానీ కొన్ని పరిహారాలు చాలా తక్కువ ఖర్చుతో మన స్వయంగా మన చేతితో మన ఇంట్లో చేసుకోవటం వలన దోషాలన్నీ కూడా 100% క్లియర్ అయిపోతూ ఉంటాయి. అంత ఫాస్ట్ రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. బెల్లం ఒక చిన్న ముక్క 5 రూపాయలు ఉంటుంది. మనకు పరిహారానికి అంతకన్నా ఎక్కువ ఖర్చు అవ్వదు. కానీ బయట గురువులను వాళ్ళను వీళ్ళను కలిస్తే వేలకు వేలు కట్టాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలాంటి పరిహారాలు మీ దశను మార్చడానికి, మీరు జీవితంలో మంచిగా ఎదగడానికి, మీరు కూడా కోటీశ్వరులాగా డబ్బులు సంపాదించుకొని సెటిల్ అవ్వడానికి ఈ పరిహారాలు అనేవి చాలా బాగా అద్భుతంగా పనిచేస్తాయి. బెల్లంతో పరిహారం అని మీరు తక్కువగా అనుకోకండి. చాలా శక్తివంతమైనది ఈ బెల్లం పరిహారం. ఈ బెల్లం వల్ల మనకు దిష్టి దోషాలు, సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది కూడా విపరీతంగా కలిసి వస్తుంది. అంటే మన జీవితంలో ఇలా కలిసి రావట్లేదు, అది ఇది అని చెప్పటం అంటే మనకు జాతకపరంగా శని దోషాలు ఉన్నాయి అని అర్థం. ఒక ఇంట్లో చూడండి, తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి, మనశ్శాంతి లేదు, భార్యాభర్తలు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు, భార్య మాట భర్త వినరు, ప్రేమానురాగాలు చూపించరు, చెడ్డ అలవాట్లు ఉంటే మానుకోమని చెప్పినా వినరు.
అలాంటి వారిని దారిలోనికి తెచ్చుకోవడానికి, డబ్బు పరంగా కలిసి రావడానికి ఈ బెల్లం పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుంది. మీరు ఏం చేస్తారంటే, రేపు సోమవారం రోజున సాయంత్రం లేదా ఉదయం అయినా సరే వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు లేదా అరటి చెట్టు ఏది అందుబాటులో ఉంటే దాని దగ్గరకు వెళ్ళండి. వేప చెట్టు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి మాకు సమస్యలు పోవాలి అని చెప్పుకొని ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని మీ తల చుట్టూ కుడి నుంచి ఎడమకు 11 సార్లు, ఎడమ నుంచి కుడికి 11 సార్లు తిప్పుకోవాలి. ఇక ఇప్పుడు మీరు సంకల్పం చెప్పుకొని మాకు బాగా కలిసి రావాలి, మేము సంపాదించుకోవాలి, మా అప్పులు తీరాలి, సొంత ఇంటి కల నెరవేరాలి, భూములు కొనుక్కోవాలి, ఆస్తులను వృద్ధి చేసుకోవాలి, ఇలా మీకు ఉన్నటువంటి కష్టం నష్టం కోరిక చెప్పుకొని ఆ బెల్లాన్ని వేప చెట్టు వద్ద ఒక తమలపాకు మీద పెట్టి అక్కడ వదిలివేయండి. ఇక అది చీమలు తింటాయో ఏదన్నా అవ్వనివ్వండి, మనకు సంబంధం లేదు. చిన్న బెల్లం ముక్క అయితే సరిపోతుంది, ఎక్కువైతే అవసరం లేదు. మీకు ఇంకా అవకాశం ఉంటే ఒక దీపాన్ని కూడా వెలిగించండి. అవకాశం లేకపోతే దీపం వెలిగించకపోయినా పర్వాలే, కానీ బెల్లం ముక్క మాత్రం తిప్పేసుకొని డైరెక్ట్గా కింద పడేయకుండా ఒక ఆకు మీద, తమలపాకు మీద పెట్టేయండి. వేప చెట్టు, మర్రి చెట్టు అయినా పర్వాలేదు, రావి చెట్టు అయినా పర్వాలేదు, మనకు దేవతా వృక్షాలు ఏవైనా పర్వాలేదు, అరటి చెట్టు అయినా పర్వాలేదు. అలా తిప్పేసుకుని బెల్లాన్ని అక్కడ పెట్టి మన సమస్యలను చెప్పుకొని రావటం వలన లక్ష్మీదేవి ఆ సమస్యలను విని వాటిని తొలగించి మన కోరికలను నెరవేరేలాగా చేస్తుంది. మనం పట్టిందల్లా బంగారం అవడానికి, మన కోరిక తీరడానికి చక్కగా సిద్ధిస్తుంది ఈ పరిహారం. ఈ పరిహారం వల్ల దోష నివారణ జరుగుతుంది. అలాగే ఎవరికైనా సరే సొంత ఇల్లు ఉండాలంటే ఈశ్వరాజ్ఞ ఉండాలి. ప్రతి సోమవారం ఇంటి ఇల్లాలు పరమశివునికి జాజిపూల మాల సమర్పించినట్లయితే సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుందని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు. సొంత ఇల్లు లేదని బాధపడేవారు ప్రతిరోజు నిద్ర నుంచి లేచి నేల మీద కాలు మోపేటప్పుడు సాక్షాత్తు ఆ భూదేవిని ప్రార్థిస్తూ నిద్రలేపాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక భూమాతపై కాలు మోపుతున్నామని, తనను క్షమించమని ఆ భూదేవిని మనసారా ప్రార్థిస్తే ఆ నేల తల్లి అందరి అపరాధములను మన్నించి భూలాభాన్ని, గృహలాభాన్ని అనుగ్రహిస్తుంది. సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్సుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. నిద్ర నుంచి లేచి నేలపై కాలు మోపేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పకుండా పఠించాలి. భూదేవి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. అదేవిధంగా రేపు బెల్లంతో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. కోరుకున్నంత డబ్బును, బంగారాన్ని పొందండి. ఇల్లు, స్థలాలను కొనుక్కొని ఆస్తిపరులుగా మారిపోండి.